నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామనాయక్ గారు ఉన్నారు. రామనాయక్ గారు లోపల ఎటువంటి అంశాల మీద చర్చలోకి వచ్చిన పరిస్థితి? ఆదివాసుల మీటింగ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా చేసి గెలిపించిర్రో అదే మాదిరిగా 17 పార్లమెంట్ సీట్ల పైన గెలిపించాలనేది చర్చ జరిగింది. ఆ రోజులలో ఆదివాసీలు, లంబాడ, గిరిజనులు ఎక్కడైతే వారు ఓటేశారో క్లియర్ కట్గా మున్సీదాస్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఆదివాసీ సమాజం ఉందో, ఎక్కడైతే లంబాడాస్ ఉన్నారో మైదాన ప్రాంతంలో 40-45 సీట్లు ఏకైక కులం లంబాడి కులం ఇవాళ గవర్నమెంట్ రావడానికి ప్రధాన పాత్ర పోషించింది. ఇవాళ గిట రేపు పార్లమెంట్లో గిట ఇదే పాత్రను పోషిస్తుంది. భావి దేశ ప్రధాని రాహుల్ గాంధీని చేయాలనే ఉద్దేశంతో సమావేశంలో అందరూ ముఖ్య నాయకులు అందరం కలిసినాము. అందరి అభిప్రాయం ఒకటే, రేపు పార్లమెంట్ ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, 12,000 సర్పంచులను ఎట్లా గెలుచుకోవాలి, జడ్పీటీసీలు, ఎంపీపీలను ఎట్లా గెలుచుకోవాలి, తర్వాత ఎవరి జనాభా నిష్పత్తి ఎంత ఉందో వారికి అంత వాటా ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. లోక్సభ ఎన్నికలపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? సీట్లపై, లోక్సభ ఎన్నికల సీట్లపై, పార్లమెంట్ సీట్లు 16 గెలుస్తాం, అందులో డౌట్ లేదు. ఓకే, 16 సీట్లలో పార్టీ ఎవరికి ఇచ్చినా పార్టీకి కట్టుబడి ఉంటాం, పని చేస్తాం. అందులో జనరల్ సీట్లో గిట్ట ఒక లంబాడ గిరిజనులకు ఇవ్వాలనేది ముంగట పెట్టడం జరిగింది. 2 సీట్లు ఇవ్వాలనేది చెప్పడం జరిగింది. మరియు గాంధీ కుటుంబంకెంచి ఇక్కడికెంచి పార్లమెంట్ ఎక్కడైతే బంజారాస్ ఆదివాసీలు ఉన్నారో ఆ ఏరియాకెంచి, అంటే జనరల్ సీట్లలో ఇవాళ చూడండి మీరు, ఖమ్మం కానివ్వండి, తర్వాత నీకు జైరాబాద్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఈ అనేక పార్లమెంట్ నియోజకవర్గాలలో థిక్ పాపులేషన్ ఇన్ లంబాడాస్ ఉన్నారు. అక్కడికెంచి శ్రీమతి ఇందిరాగాంధీ మెదక్కెంచి పోటీ చేసింది, అక్కడ గెలిపించి ఆమెను దేశ ప్రధాని చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మణిపూర్కెంచి ఏదైతే మొదలవుతుందో భారతీయ జనతా పార్టీ విషం కక్కుతుంది. భారతీయ జనతా పార్టీ రాముని చూపెట్టి ఓట్లు దండుకోవడం దానికి ఇదవుతుంది. మేము అందరికంటే ఎక్కువ పూజ చేసేటి, భూమిలో నెయ్యి వేసి పూజ చేసే కులం బంజారా కులం. ఓకే, ఇవాళ రామునికి మొక్కాలే అంటే మీరు చూడండి, ఆ రోజు పార్లమెంట్ ఇది కట్టినప్పుడు ఏదైతే ముర్మురే ఉందో, ఎవరు భారత రాష్ట్రపతి ఉందో ఆమెకి ఇన్విటేషన్ ఇవ్వలే. మరి మళ్ళీ రేపు అయోధ్యలో ఇది అవుతుంది, ఒక భారత రాష్ట్రపతి మహిళా ఆదివాసీ ఉందని అక్కడ ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఆదివాసీలకు నరేంద్ర మోదీ సర్కార్ చేస్తుంది ఏంది, తర్వాత రాబోయే రోజులలో నరేంద్ర మోదీ సర్కార్ ఆదివాసీలపై ఎట్లా కుట్ర ప్రేమ ఇది చేస్తుంది అనేది చెప్పడం. ఇప్పుడు మీ స్నేహితుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇచ్చినారు. సో మీరు ఎమ్మెల్సీని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకేమి ఇస్తుంది? ఎమ్మెల్సీ ఇస్తుందా, లేకపోతే ఎటువంటి పదవి ఇస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత మాదైంది. ఓకే, ఆయనను దించడం అనేది ఏదైతే కంకణం కట్టుకుందామో అది చేసినాము. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచించాలి. అదే ఇవాళ అక్కడ జరిగిన సారాంశం. ఎవరి జనాభా ఎంత నిష్పత్తి ఉందో వారికి అవి ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, రెడ్డు ఇది చేయాలి అని చెప్పడం జరిగింది. తప్పకుండా పార్టీ బంజారా నాయకులకు కాంగ్రెస్ పార్టీ సముచితమైన స్థానం లభించట్లేదని చెప్పేసి ఒక చర్చ, నిజమే అంటారా? అది కొంత అసంతృప్తి ఉంది. ఓకే, అందులో వాస్తవం అసంతృప్తి ఉంది, కానీ పార్టీ గ్రహిస్తుంది. ఆ రోజు పార్టీ 2 సార్లు రాజ్యసభ స్వామినాయక్కి ఇచ్చింది, తర్వాత విపి నాయక్ గారికి ముఖ్యమంత్రి చేసింది, సుధాకర్ నాయక్ గారిని ముఖ్యమంత్రి చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొంత లేట్ అయినా ఈ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. కార్యకర్తలు గిట్ట ఏకతాటిపై ఉన్నారు. ఆయనను రాక్షస పరిపాలన పోవాలి, ప్రజల పరిపాలన రావాలన్నా అది ప్రూవ్ చేసినాం. ఇవాళ మీరు చూడండి, ఎక్కడైతే గోరుమాటి లేరో అక్కడ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకు గద్వాల్లో గోరుమాటి లేరు, ఓడిపోయింది. ఆలంపూర్లో గోరుమాటి లేరు, ఓడిపోయింది. కానీ ఎక్కడ గోరుమాటీలు ఉన్నారో 10 మంది కొత్త వాళ్ళు ఉన్న వారి పేర్లు తెలియవు, వాళ్ళ గిట్ట గెలిచిరా. ఇది పరిస్థితి, చరిత్ర ఉంది, నేను చెప్తలేను. ఇవాళ ఈ విధంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రేపు 16 పార్లమెంట్లు
ఎంత గాలి బీజేపీ నడిచినా ఇక్కడ గాలి కాంగ్రెస్. ఇప్పుడు బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహిస్తలేరు. రేపు మాపు మీ ప్రభుత్వం కూలిపోతుంది. కేసీఆర్ ఆల్రెడీ స్కెచ్ చేశారు. కేసీఆర్ కి 15 మంది ఎమ్మెల్యే టచ్ లో వెళ్ళినట్టు సమాచారం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నిజమే అంటారా? బండి సంజయ్ గాలి మాట్లాడతాడు, గాలిగా మాట్లాడతాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. 15 మంది మా దగ్గర పోతే ఈసారి కార్యకర్తలు ఎవరన్నా ఉండని ఆడ అమ్ముడు పోయినోడు ఉంటే అన్ని తొక్కి నారదీసి ఆ నరాలు గుంజి ఇది చేయగలుగుతాం. ఆ సత్తా మాకు ఉంది. ఎవ్వరు పారిపోరు. వండ్లకెంచే మా దాంట్లో వస్తామంటే మాకు వద్దురా బాబు, మాకెందుకు ఇది? మేము నిజాయితీగా గెలిచినా మాకు మెజారిటీ ఉంది. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళు ఇద్దరు ములాఖాత్ అయ్యారు. నిన్న ఈడీ నోటీసులు ఇన్ని రోజులు యాదుకురాలే. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని మా కవితకు మళ్ళీ నోటీస్ ఇచ్చి నాటకం ఆడు. మీరేమో అదాని తిడతారు, తెలంగాణకేమో అదాని పెట్టుబడులు. ఎట్లా చూస్తారండి? ఆదానికి తిట్టేటప్పుడు తిడతాం, పొగడేటప్పుడు పొగుడుతాం, వాస్తవాలను చూసి ఇది చేస్తాం. వాస్తవాలలో ఆదాన్ని దోచుకొని పోయిన డబ్బులను ఎట్లా గుంజాలనో తెలుసు. ఆ డబ్బు విదేశాలకు పోకుండా ఎట్లా ఇది చేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలనో తెలుసు. అందు గురించి ఆదాన్ని పొగడడం కాదు. తెలంగాణ డబ్బు భారత్ జోడో యాత్రకు తగిలిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. నిజమే అంటారా? భారత్ జోడో యాత్రకు ఎవరిది వారు కార్యకర్తలు, ఎవరు టికెట్లు, ఎవరు బండ్లో డీజిల్ వేసుకొని తిరిగినారు. అది ఇంత అన్నం పెట్టిండొచ్చు మేము, కానీ వీళ్ళ లెక్క జల్సాగా కానీ, లేకుంటే హెలికాప్టర్ల మీద కానివ్వండి, లేకుంటే వృధా ఖర్చు కానివ్వండి, లేకుంటే కాళేశ్వరం రీడిజైన్ అని కమిషన్ కానివ్వండి, సెక్రటరియట్ కట్టి దాని మీద కమిషన్ అనేది మేము వృధా చేయము. రూపాయి ఎట్లా కాపాడనో మా మీద బాధ్యత ఉంది. అప్పుల కుప్ప చేసిపోయింది. అప్పులను ఎట్లా తెరవాలో మా మీద బాధ్యత ఉంది. మళ్ళీ ప్రభుత్వం ఎట్లా నడుపుకోవాలో సంక్షేమ పథకాలు 6 సూత్రాలు ఏదైతే గ్యారంటీ ఇచ్చినామో రాత్రి పగలు మా మంత్రులు కష్టపడుతున్నారు, ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు, కార్యకర్తలు ఇంటింటికి తీసుకుపోయి ప్రచారం చేస్తున్నారు. అదే మాకు పెద్ద అస్త్రం ఉంది. రేపు మాపు పులిస్ బ్యాక్ అని చెప్తున్నారు, పులి బయటికి వస్తుందని చెప్తున్నారుగా. పులియా వచ్చింద్రా పులి, ఇస్త్రింద్రా పంజా. మేము ఇస్త్రింద్రం పంజా, సచ్చిర్రా వాళ్ళు. ఆ పులి కాదు, ఇప్పుడు పిల్లి అయ్యి ఇంట్లో. కేసీఆర్ జిల్లాల బాట పర్యటిస్తారట. అరే 10 సంవత్సరాలు ఎక్కడ పోయిండు కేసీఆర్ కొడుకు? ఇవాళ చెప్తుండు 10 సంవత్సరాలు ఎవరిని గెలవలేదు, ఎవరితోటి మాట్లాడలేదు. ఓడిపోయిన తర్వాత కేటీఆర్కు పార్టీ ఆఫీస్కి ఇది వస్తుంది. అసెంబ్లీకి వస్తే భూకంపమే అని చెప్తున్నారుగా. అసెంబ్లీకి వస్తే భూకంపం కాదు. మా దగ్గర అన్ని కంపాలు ఉన్నాయి. టైగర్లు ఉన్నారు మా దగ్గర, సింహాలు ఉన్నాయి, టైగర్లు ఉన్నాయి. అందులో ఏమున్నాయి 39 మేలు లేదా కుందేలు, నక్కలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి భయపడి లిక్కర్ స్కామ్ లో కవిత నిజంగా బీజేపీ అరెస్ట్ చేస్తుందా? అది బీజేపీలకు అడుగు. ఓకే, అది బీజేపీలకు అడుగు. బీజేపీలు నా దగ్గర సిబిఐ కనుక ఉంటే ఇప్పుడు వరకు మొత్తం దింపుతుంటుంది అన్ని జైళ్ళు. కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ చేస్తారా? మరి తప్పకుండా మేము సిఐడి మా ఇంక్వైరీ మా మంత్రి గారు ఏదైతే కాళేశ్వరంకు సంబంధించిన మంత్రి సిబిఐకి ఇయ్యం, సిఐడినే ఇది చేస్తామన్నాడు. సిఐడిని చేస్తాము తప్పకుండా. ఇదే కాదు, ఇంకోటి చెప్తున్నా నీకు, స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ఈ కవితమ్మ ఎన్ని కోట్ల రూపాయలు దండుకుందో దాని జాతకం మొత్తం బయట తీస్తా. మొన్న ఏమో టీ న్యూస్ మీద ఏదైతే హైకోర్టుకు పోయి నోటీసులు ఇచ్చినామో అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మీద పడతాం. సిఐడి ఇంక్వైరీని కోరుతాం. గొర్రెల స్కామ్ కూడా జరిగింది తెలంగాణలో. గొర్రెల స్కామ్ కూడా జరిగిందా? గొర్రెలు ఇప్పుడే ఇవాళ చూసారు కదా, గొర్రెలు, బర్రెలు, గడ్డి అన్ని స్కామ్సే. ప్రతి స్కీమ్లో స్కామ్లు జరిగినాయి. గొర్రెలు, బర్రెలు, గడ్డి, ఇది రకరకాలుగా దానాల కాడ నుంచి మొదలు గడ్డి మంత్రి, బర్రెల మంత్రి, బేకార్ మంత్రి ఉండే. స్కామ్ జరగకపోతే మంచిగా జరుగుతుంది అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్.